వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను సెజ్వాన్ నూడిల్స్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అండ్ మినిమం ఇంగ్రీడియంట్స్తోనే చాలా క్విక్గా చేసుకోవచ్చండి ఈ ఇన్స్టెంట్ రెసిపీ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా చాలా ఇష్టపడే ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి ఛానల్ని. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో అనేది ఒక రీచ్ అవుతుంది. సో ఇలా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో గిన్నె తీసుకొని గిన్నెలోకి 1 లీటర్న్నర దాకా నీళ్ళు పోయాలి. దాంట్లోకి ఉప్పు వేసాక 2 టేబుల్ స్పూన్లు అంత మంచి నూనె ఏదన్నా కుకింగ్ ఆయిల్ వేసి బాగా రోలింగ్ బాయిల్ వచ్చేదాకా మనము దాన్ని పెట్టుకోవాలి. ఇంతలోపల మనం ఇలా నూడిల్స్ తీసుకోవాలండి. నూడిల్స్ అనేది నేను ఇక్కడ వెజ్ హక్కా నూడిల్స్ తీసుకున్నాను. మీరు ఏ కంపెనీ మార్కెట్లో దొరికే కంపెనీలు తీసుకోవచ్చు. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే అప్పుడు వేస్తేనే నూడిల్స్ అనేది బాగా ఉడుకుతాయి. మీరు నీళ్ళు అనేది చల్లగా ఉన్నప్పుడు వేస్తే నూడిల్స్ అనేది మెత్తగా అయిపోతాయి. సో ఎప్పుడే కానీ చల్లనీళ్ళలో నూడిల్స్ వేయకండి. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడే మీరు నూడిల్స్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. మరి ఎక్కువ ఉడకకూడదు. నూడిల్స్ అనేది 50% దాకా ఉడికితే సరిపోతుందండి. మరి మెత్తగా అయిపోతే నూడిల్స్ అనేది టేస్టీగా ఉండదు. సో ఇలా 50% కుక్ అయిన ఈ నూడిల్స్ని మనం తీసి ఒక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరి ఒకసారి పట్టుకుంటే కట్ చేస్తే తొందరగా ఈజీగా కట్ అయిపోతే సరిపోతుందండి. చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండ్ మినిమం ఇంగ్రీడియంట్స్తోనే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ రెసిపీ. పిల్లలకైతే ఇంకా చెప్పవసరం లేదండి, అంత ఇష్టపడతారు నూడిల్స్ అనేది. సో ఇప్పుడు మనం ఇది స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా మరి ఓవర్ కుక్ చేసుకోకూడదు. స్ట్రెయిన్ అయ్యాక కొంచెం నేను చన్నీళ్ళు వేసాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం చన్నీళ్ళు వేసేసి కొంచెం ఆయిల్ వేసి మనం దీన్ని ఒకసారి గెంటితో పొడిగా చేసుకోవాలండి. అలాగే పెట్టకండి. అలాగే పెడితే తొందరగా అతుక్కుపోతాయి. ఇలా మనము ఒక గెంటి తీసుకొని ఇలా మనము బాగా వెడల్పు దాంట్లో వేసుకుంటే బాగా ఆరనివ్వాలి. అప్పుడే నూడిల్స్ అనేది అతుక్కోకుండా బాగుంటాయి. ఇలా ఆరనిస్తే బాగుంటుందండి. సో ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లోకి నూనె వేసి నూనె బాగా కాగాక దీంట్లోకి గార్లిక్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. చైనీస్ రెసిపీ అయితే తప్పకుండా హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. సో మీరు హై ఫ్లేమ్లోనే ఈ రెసిపీ అంతా చేయాలి. దాంట్లోకి ఉల్లిపాయలు, అలాగే నేను బీన్స్, క్యారెట్ వేసాను. ఇక్కడ అన్నీ క్రంచీగానే ఉండాలి, మరి మెత్తగా ఉడకకూడదు. సో ఉల్లిపాయలు వేసుకొని 1 నిమిషం పాటు ఇలా వేగనివ్వాలి. ఇలా వేగాక ఇప్పుడు దీంట్లోకి మనము జంపుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా తరుక్కున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే బెల్ పెప్పర్స్ ఎల్లో, రెడ్ కూడా దొరుకుతాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. బాగా కలర్ఫుల్గా ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేసుకొని టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోండి. మరి ఎక్కువ వేసుకుంటే మీరు సాసుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువైపోతుంది. కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు అనేది. సో ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనము చల్లగా ఆరనిచ్చిన ఈ నూడిల్స్ కూడా దీంట్లోకి వేసుకోవాలి. మన చల్లారనిచ్చినాం కదండి, ఈ నూడిల్స్ దీంట్లోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఈ రెసిపీ అంతా హై ఫ్లేమ్లోనే పెట్టాలి. చైనీస్ రెసిపీస్ జనరలీ హై ఫ్లేమ్లోనే కుక్ చేస్తుంటారండి. మిక్స్ చేసుకుంటూ కంటిన్యూస్ మిక్స్ చేసుకుంటూ రెసిపీస్ని హై ఫ్లేమ్లోనే కుక్ చేస్తుంటారు. సో మనం హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నామండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను దీంట్లోకి టేస్టింగ్ సాల్ట్ అనేది వేస్తున్నాను. ఇది పూర్తి ఆప్షన్ అండి, హెల్త్కి మంచిది కాదు, బట్ కొంచెం వేసుకోండి. సో ఇలా వేసుకున్నాక దీంట్లోకి మనం సోయా సాస్, అలాగే నేను వెనిగర్ వేసాను. వెనిగర్ తర్వాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసాను, అలాగే గ్రీన్ చిల్లీ సాస్. ఇప్పుడు నేను స్పైసీగా ఉండే ఈ షెజ్వాన్ సాస్ కూడా వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా. ఇప్పుడు దీంట్లోకి బ్లాక్ పెప్పర్ కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ కావాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ నూడిల్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా అంతా ఒకసారి కోట్ అవ్వాలి. అంతా ఈ సాసెస్ అంతా కోట్ అయ్యాక మనం సర్వ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక హాట్గా సర్వ్ చేయండి.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మినిమం ఇంగ్రీడియెంట్స్తోనే చాలా టేస్టీగా మనము రెస్టారెంట్ స్టైల్‌లో ఏ టేస్ట్‌కి ఏమాత్రం తీసిపోనంత టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి.